ఢిల్లీకి చేరుకున్న సీఎం ప్రముఖ న్యాయవాది మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కు సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆయన కలిసేందుకు అవకాశం ఉంది. మంగళవారం రాత్రికే పర్యటన పూర్తి చేసుకుని సీఎం హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి వేళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి చేరుకోనున్న సీఎం ప్రముఖ న్యాయవాది మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కు సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆయన కలిసేందుకు అవకాశం ఉంది. మంగళవారం రాత్రికే పర్యటన పూర్తి చేసుకుని సీఎం హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది, వివరాలేంటి? నవీన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండనుంది, వివరాలేంటి? జ్యోతి, మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా చేరుకుంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ భేటీలో మాత్రం రాష్ట్రం సంబంధించినటువంటి తాజా అంశాలతో పాటు వచ్చే నెల తెలంగాణలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేటువంటి దిశ కూడా కాంగ్రెస్ కూడా ప్లాన్ చేస్తుంది. కాబట్టి అన్ని అంశాలపై కూడా ఢిల్లీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంబంధించినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ ఉంది. కాబట్టి ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు కార్యక్రమాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరైనటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రెండు కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి నేరుగా హైదరాబాద్ కూడా చేరుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు కాంగ్రెస్ పెద్దలతో కూడా ఆయన సమావేశం అయితే ఏ విషయాలు చర్చకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మెయిన్గా రెండు అంశాలు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఒకటి ఆ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయాల పరిస్థితులతో పాటు మరోవైపు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఇటీవలనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో క్యాంపెయిన్ కూడా చేయాలి, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో చురుగ్గా కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఇటు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కొంతమంది స్టార్ క్యాంపెయిన్ల పేరును కూడా ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ నుంచి ఎవరన్నా ఖరారు చేయాలనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి తోటి కూడా ఇటు ఢిల్లీ పెద్దలు చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.